కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. ఎవరో చూడు, ఎవరో చూడు. Come on, come on. కొంచెం హలో ప్రియా, నేను శివన్ మాట్లాడుతున్నాను. నేను లేనప్పుడు మీ అన్నకి ఫోన్ చేసావా? చెప్పు, ఫోన్ చేసావా? అందుకే ఎవరో చెప్పనా? సుధా, మీ అన్నయ్య పిఏ. ఎందుకు చేసిందో తెలుసా? మీ అన్నయ్యకి కాలు విరిగింది, చెయ్యి విరిగిందని లేని ఫోన్ డ్రామాలు చెప్పి మనల్ని రమ్మంటుంది. ప్రియా, నీ శివని. ఏంటి కరెక్టా? ఇప్పుడు ఇది మనకు అవసరం లేదు. ప్రియా, నేను ప్రియా. సో ఇటేవో. తను ఒకవేళ మళ్ళీ ఫోన్ చేస్తుందేమో. రా. నువ్వేం చేస్తున్నావు? నేను నీ చెవిలో ఏం చెప్పాను చెప్పు. చెప్పు, నేను నీ చెవిలో ఏమన్నాను చెప్పు. నేనేమన్నాను చెప్పు. చెప్పు, నేను నీ చెవిలో ఏమన్నాను? నేను నీ చెవిలో ఏమన్నాను? నేను నీ చెవిలో ఏమన్నాను చెప్పు. చెప్పురా, నేనేమన్నాను? నేను ఉమా హస్బెండ్ మాట్లాడుతున్నాను.
శివ 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 ఏమైంది? అయ్యో తన శివ కాదు. ఏమిటి? నన్ను వదిలే, నన్ను ఏం చేయకు ప్లీజ్. నన్ను నిన్ను చెప్పలేను. ఈ రూపాన్ని నేను చెప్పలేను. శివాయుడు, శివాయుడు, శివుడు ఏం చేశావురా? ఏం చేశావు? నేనేం చేయను. నువ్వు వెళ్ళు. నేను ఏం చేయను. వెళ్ళు. క్షమించు ప్రియా. ఇంతవరకు నేను చెప్పలేక మాట్లాడలేకపోయిన నా మనసులోని భావాలు, నా నోటితో నేను చెప్పి నా చెవులతో నేను కూడా వినలేకపోయిన నా మనసులోని భావాలు, నా గుండె చప్పుడులో మాత్రం కలిసి ఉండే నా మనసులోని భావాలు. ఆ రోజు ఆమెను కలిశాను. ఆమె నా మగతనాన్ని మేరుకొలిపింది. నేను మగవాణ్ణని నాకు గుర్తు చేసింది. ఆమె నీడని చేతిలో పెట్టుకుని నా నిజాన్ని వెతకడం మొదలుపెట్టాను. తన వంతు కూడా కలిపి నేనొక్కడిని మాత్రమే ప్రేమిస్తూ వచ్చాను. ఒకరోజు తను నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. తను చూడటానికి వచ్చింది నన్ను కాదు, తన ప్రేమికుడైన నా తమ్ముణ్ణి. అక్కడ నేను చూసింది నా తమ్ముణ్ణి కాదు, నేను ప్రేమించిన ప్రియురాలు యొక్క ప్రేమికుణ్ణి. నా సొంతం కావలసిన ఆధారాలు నాతో అన్నాయి. మీ ఇద్దరిలో ముందు నేను మిమ్మల్ని కలిసి ఉంటే నేను మిమ్మల్ని ప్రేమించుండేదాన్ని అని. అటువంటి అవకాశాన్ని రానివ్వకుండా చేసిందెవరు? అటువంటి సందర్భం కలగకుండా చేసిందెవరు? నన్ను ఒక మూగవాడిగా చెవిటివాడిగా పుట్టించినందుకు కూడా నేను ఆ దేవుణ్ణి నిందించలేదు. ఆమెను అనుభవించలేని వాడిగా పుట్టించాడే, అందుకు ఆ దేవుణ్ణి నిందిస్తున్నాను. నన్ను కౌగిలించుకోవలసిన తన చేతులతో నా ప్రాణాలు తీసేలా చేశాడే, అందుకు ఆ దేవుణ్ణి నిందిస్తున్నాను. నా మనసులోని భావాల్ని ఆశల్ని ఈ సమాధిలో పూడ్చి పారేశాడే, అందుకు ఆ దేవుణ్ణి నిందిస్తున్నాను. ఇక్కడ నిద్రించేది నేను మాత్రమే కాదు, నా మనసులోని భావాలు, నా ఆశలు.
సజీవంగా ఉన్న నా భావాలు, నా ఆశలు